సో ఇందాక చెప్పినట్టే వీ హ్యావ్ ఇన్ ద కల్కి సెట్స్. సో ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క విజువల్ చూస్తుంటే వాళ్ళు చేసిన ఒక్కొక్క మేకింగ్ చూస్తుంటే కంప్లీట్గా వాళ్ళు చూపించిన దానికంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మనం విట్నెస్ చేయొచ్చు చాలా 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 మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అని చెప్పచ్చు బేసికల్లీ. సో అండ్ హియర్ వీ హ్యావ్ ఇక్కడ ఒక పేరుతో రాశారు అశ్వత్థామ, ఇక్కడ అశ్వత్థామ స్టాఫ్ అని చెప్పి దే హ్యావ్ రిటన్ ఎ నేమ్. సో ఈ అశ్వత్థామ స్టాఫ్లో అశ్వత్థాముడి పెద్ద స్టిక్, అమితాబ్ బచ్చన్ గారి వెపన్స్. సో స్టార్టింగ్లో మహాభారతం ఎపిసోడ్స్ అవన్నీ చూపించారు కదా, ఆ మహాభారతం ఎపిసోడ్స్కి సంబంధించి అన్నీ. అండ్ ఈ శాంబ కాంప్లెక్సిటీలో వాళ్ళు వేసే శిక్షలకి వాట్ వి సే దిస్ టైఅప్, టై చేసేది దీన్ని, ఇక్కడ ఇది టైఅప్ చేసేది ఇది. అండ్ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది నాకు. సో అంత ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా మనందరికీ తెలుసు, సో రైడ్ గన్స్. సో ఈ గన్స్తోనే అందరూ డిషన్ అని చెప్పేసి ఒకసారి కాదిస్తే అందరూ పడిపోతారు. బట్ అశ్వత్థామ తప్ప ఆయన తప్ప పడలేదు, ఆయన ఒక్కళ్ళే పడలేదు ఇలాంటి వెపన్కి. సో యా వీ కెన్ సీ హియర్ మెనీ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ కల్కి సెట్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ దట్ తాళపత్ర గ్రంథాలు. ఇవన్నీ వాళ్ళ ప్రీ మేకింగ్ అనుకుంటా నాగశ్విన్ గారు. అండ్ దేర్ మొత్తం మహాభారతం ఇది మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, తాళపత్ర గ్రంథాలు అంటారు వీటిని. సో వీటిని మనం విట్నెస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బుక్ అంటే ఇది ఇంకా పాతవే ఇవన్నీ, ఓల్డ్ కలెక్షన్, వింటేజ్ ఇవి ఎప్పటివో పురాతన కాలపు లాంటివి వస్తువులు. అండ్ వీళ్ళు ఒక మ్యూజియం టైప్లో వీళ్ళు క్రియేట్ చేశారు ఇక్కడ కల్కి టీమ్ అనేవాళ్ళు. సో ఇక్కడ నాగశ్విన్ గారి ప్లాన్ ఇంతవరకే ఉంది. సో దీంట్లో మీకు ఏమర్థం అయితే అవన్నీ మీరు చదువుకోవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఆయన ఒక మ్యూజియం టైప్లో ఇక్కడ క్రియేట్ చేశారు. అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు షో టు ద మీడియా. అండ్ సో అందులో అయితే నాకు కంపల్సరీగా సక్సెస్ఫుల్ అయ్యారనిపించింది. ఇగో ఇవి తాళపత్ర గ్రంథాలు అంటారు వీటిని. అండ్ ఇవి అప్పట్లో ఇవి ప్యారెట్స్కి, ఇంకా చిన్న సైజులో ఉండేవి, ప్యారెట్స్కి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు అప్పట్లో రాజులు, ఈ కాలం నాటివి ఇవన్నీ. అండ్ లెట్స్ గో టు దేర్. తను ఎవరో మీకు తెలిసే ఉంటుంది. కాంప్లెక్స్ సిటీలో వీ కెన్ విట్నెస్ ప్రభాస్ గారిని బయటికి తోసేసి నువ్వు కాంప్లెక్స్కి రాకూడదని చెప్పేసి ఆ రోబోట్స్లో ఈ రోబోట్ కూడా ఒకడు. అంటే ఇందులో మనుషులు ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇది జస్ట్ డిజైనర్ సూట్ ఆఫ్ దట్ కాంప్లెక్సిటీకి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ గారు క్రియేట్ చేసిన వాళ్ళ దాంట్లో. సో ఆ డిస్ప్లే అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో సమ్ ఫన్నీ వేస్లో మనం మాట్లాడచ్చు. దీంతో మాట్లాడాలంటే ఎందుకు రా ప్రభాస్ని బయటికి చూస్తామని చెప్పేసి అడగచ్చు. సో మీరున్నా సరే అదే అడుగుతారేమో అని నాకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ జస్ట్ అ డిస్ప్లే. అండ్ వీ హ్యావ్ దిస్ అదే మన లక్కీ కైరా అంటేనే లక్కీ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఆ అమ్మాయి. సో ఎయిర్ బైక్, ఆ అమ్మాయి దీపికా పడుకొని సేవ్ చేయడానికి అని చెప్పేసి ముందుకెళ్ళి ఈ బైక్ ఎక్కే సేవ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బైక్. రేపటి యాక్చువల్లీ రేపటి కోసం మీరు కూడా రేపటి కోసం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ అవన్నీ చేస్తే బాగుంటుంది అందరం రేపటి కోసం అని చెప్పేసి. సో అండ్ ఇది ఒక మోనో బైక్. ఇక్కడ ప్రతిదానికి వాళ్ళ స్పెషల్ డీటెయిలింగ్స్ ఇచ్చారు, వాళ్ళ స్పెషల్ డిస్ప్లేస్ అవన్నీ ప్రజెంట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అ మోనో బైక్. సో ఇక్కడ మనకు ప్రజెంట్ చేశారు ఆల్రెడీ కల్కీస్ మోనో బైక్ అని చెప్పి. సో ఎక్సలెంట్ అని చెప్పాలి. వాళ్ళ యొక్క కష్టం ఇన్ని రోజులకి ఫలించిందంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ మెయింటైన్డ్ అని చెప్పచ్చు. అండ్ దీస్ ఆర్ ద కాస్ట్యూమ్స్. ఈ కాస్ట్యూమ్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఒక మోడల్ని వేసి అక్కడ ఉండే జనాలకు కాస్ట్యూమ్స్ ఎలా కావాలో నాగశ్విన్ గారు డిజైన్ చేసుకున్నారనిపించింది ఇది చూస్తున్నప్పుడు. సో ఇది ఒకటే కాదు, ఇందాక చెప్పింది కొంచెం మిస్టేక్ అని చెప్పాలి నేను. ఎందుకంటే అదేమో ఎయిర్ బైక్, ఇదేమో కైరా బైక్.
సో రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యాను అనిపించింది, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఆ నార్మల్ థింగ్ అండి, మనం ఎలాగో కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే, పెద్ద తప్పే పనే లేదు మనకి. సో ఇది లక్కీ మన లక్కీ ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీమ్ పేజెస్లో కానీ అందులో వీఆర్ యాడింగ్ దిస్ గర్ల్ టు అవర్ క్రష్ లిస్ట్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతున్నారు. సో అట్లాంటి ఆ క్యారెక్టర్ చేసిన మన యానా బెర్నెస్ అని చెప్పేసి యాక్టర్, సో తన బైక్ అనమాట ఇది. అండ్ ఇట్ విల్ బి ప్లేడ్ ఇన్ సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్లో మనకైతే ఇది క్రిస్టల్ క్లియర్గా కనిపించబోతుంది, బట్ ఓన్లీ ఇన్ 2 to 3 సీన్స్, అంటే దానికి మించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు దీని గురించి. అండ్ సో దీని మెకానిజం అయితే చూస్తే బాగానే బిల్డ్ చేశారనిపించింది, బట్ ఓన్లీ షూటింగ్ పర్పస్ కాబట్టి నిజంగా ఫ్యూచర్లో ఇలాంటివి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళకి తగ్గినట్టుగా అండ్ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్తో పాటు ఇలాంటి రియల్ క్రీచర్స్ని మన ముందు డిస్ప్లే చేస్తున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పాలి. సో ఈ అండ్ కంప్లీట్ దీని మెకానిజం చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఆర్టిఫిషియల్ స్విచెస్ ఇయర్, ఆర్టిఫిషియల్ బటన్స్, అండ్ ఇక్కడ కూడా అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి, కానీ వాళ్ళు విఎఫ్ఎక్స్ ఈ గ్రాఫిక్స్ వాడి దే హ్యావ్ కంప్లీట్లీ ఇదొక సూపర్ బైక్ అని చెప్పి చూపించారు, ఫ్యూచర్లో రాబోతుందని చెప్పి. సో ఫ్యూచర్లో ఇలాంటివి వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ కోరుకుంటున్నాను కూడా. ఇది మన గాండివం, కమల్ హాసన్ గారు లాస్ట్లో లేపి పతితులారా భ్రష్టులారా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ డైలాగ్లో ఉన్న గాండివం ఇది. అండ్ అదే కాదు, విజయ్ దేవరకొండ గారు చూపించే ఆయన చేతిలో కూడా ఉండే గాండివం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇది చూస్తే నిజంగానే చాలా బరువుగా ఉందండి, హానెస్ట్గా చెప్పాలంటే ఇట్స్ క్వైట్ కష్టం అని చెప్పాలి, కానీ హ్యాండిల్ చేశారంటే బాగుంది, ఇలా పైకి లేపారు ఆయన. సో ఇట్స్ ఓకే, ఇదైతే బాగుంది. అండ్ దీన్ని డిస్ప్లే చేయడం అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ వీ హ్యావ్ అనదర్ వెపన్స్ ఆల్సో, ఇక్కడ అశ్వత్థాముడి కర్ర అని చెప్పాలి అశ్వత్థాముడిది. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది, ఇట్స్ వెరీ బిగ్. సో ఇవైతే వెపన్స్ అశ్వత్థాముడివి, దే హ్యావ్ డిస్ప్లేడ్ ఇయర్. అండ్ నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. సో వీఆర్ ఎట్ ద కాశీ యూనివర్స్కి అయితే వచ్చాం. లాస్ట్ సిటీ అప్పుడు 2898 ADలో కూడా లాస్ట్ సిటీ కాశీయే అంట. మన నాగార్జున గారు చూపించిన దాంట్లో కాంప్లెక్స్ కింద ఉండే సిటీని ఇప్పుడు మనం విట్నెస్ అయిపోతున్నాం. అండ్ రెబల్ స్టార్ ఉండే ప్లేస్ని అండ్ రెబల్ స్టార్ తిరిగిన ప్లేసెస్ని మనం విట్నెస్ అయిపోతున్నాం. సో పైకి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. సో ఇది ఎక్కడో ఈ ప్లేస్ ఏంటో మీ అందరికీ నా అంత వివరించాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే సో ఇది ఎక్కడో నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు, అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు డార్లింగ్స్. సో ఈ రూట్ ఏంటంటే మనం స్టార్టింగ్ ఫైట్లో చూడొచ్చు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు అరే ఏంట్రా 2 బుల్డోజర్లు డైరెక్ట్గా వస్తే నాకు అంత ఫైట్ చేసే ఓపిక లేదు బుజ్జి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ జరిగిన సీక్వెన్స్ ఇక్కడే. అండ్ హర్షిత్ రెడ్డి గారిని తోసేసే సీక్వెన్స్ కూడా ఇక్కడే. సో అదిరిపోయింది, అదరగొట్టారు, ఎంత పైకి తీసుకొచ్చారు. ఈజ్ అ రియల్లీ అ స్మాల్ థింగ్ అండ్ స్మాల్ వర్డ్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇంత ఎక్స్ట్రా వ్యాగెంట్ సెట్లో ఇంత మంచి విజనరీ నాగార్జున గారు క్రియేట్ చేసిన ఈ వరల్డ్ని అస్సలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పని లేదు. అంటే మీరందరూ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా ఒక హై ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అంత బాగుంది, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంత హైలైట్ ఉంది అని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం కాశీలో ఉన్నాం. కాశీ అంటే మీరు అనుకునే అంత దూరం వెళ్ళి మనం కాశీని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మన నాగార్జున గారు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ కాశీలో మనం ఇప్పుడు ఉన్నాం. అండ్ ఆ సెట్స్లో మనం ఇప్పుడు ఉన్నాం. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్. అండ్ సో ఈ కాశీ సెట్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి అండ్ అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన అంత విజువలైజేషన్స్ ఇవి ఇక్కడ కనిపించట్లేదు, కానీ బేసికల్లీ సమ్ క్రీచర్స్ సమ్ ప్లేసెస్ ఆర్ వెరీ గుడ్ టు ఎక్స్ప్లోర్ హియర్. సో ఇప్పుడే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి లెట్స్ సీ అండ్ వాచ్.
ఇక్కడ మనం చూసుకున్న ఈ విజువల్స్లో ఇట్స్ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు చూస్తుంటే మీకు అలా అనిపించవేమో కానీ బట్ పర్ఫెక్ట్ లైటింగ్ అండ్ ఆ కల్కిలో వాళ్ళు చూపించిన మూవీ సెట్స్ని అండ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన మనకి కళ్ళకు కట్టినట్టు చూపించిన ఆ విజువల్స్ని ఏదైతే చూసామో ఇట్స్ కంప్లీట్లీ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఇంప్రెసివ్గా అలాగే ఉన్నాయి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడికి ఇందాక ఆ విజువల్స్ చూసినా సరే, ఇప్పుడు ఈ విజువల్స్ చూసినా సరే ఇట్స్ కంప్లీట్లీ ఆ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ అని చెప్పాలి. సో ఎంత ఫ్యూచరిస్టిక్గా ఇవన్నీ డిజైన్ చేసినా సరే బట్ ఆ ఓల్డ్ కల్చర్స్ అనేవి ఏదైతే ఆ కల్చర్ అనేది ఎక్కడ పాడు చేయకుండా అలాగే కళ్ళకు కట్టినట్టు చూపించారనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ అండ్ ద బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఓల్డ్ ఫ్యాషన్లో అనిపిస్తుంది. ఇప్పుడున్న మనం 2024లోనే ఓల్డ్ ఫ్యాషన్గా అనిపిస్తుంది. అంటే 2898 AD అంటే మనకంటే ఒక 800 years తర్వాత ఆ విజువలైజేషన్కి, ఆ థాట్ ప్రాసెస్కి నిజంగా సలాం కొట్టాలని చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఈ సెట్ ఇట్స్ కంప్లీట్లీ రియాలిటీ లాగే అనిపిస్తుంది.